హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ మధ్య అస్సలు నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి కావట్లేదండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చేసే పని ఉందిగా అదే కారణం మాట. సో, మేము తోట వేసామని చెప్పాను కదా! సో, అప్పుడెప్పుడో తోటంతా పీకేసి అదే వేసినదే సగం పోతే చెట్లన్నీ పీకేసి మళ్ళీ కొత్తది పెట్టాము. అది కాకుండా ఇంకొంచెం పొలంలో మళ్ళీ అది క్లీన్ చేపిచ్చి ఆహ్, అక్కడ గూడా చెట్లు పెట్టేసామనమాట. దానివల్ల ఫుల్లు వర్కు. మనం ఈ చిన్న చిన్న చెట్లని ఇప్పుడు చిన్న పిల్లల్లాగా పోషించుకొని రావాలి వీటిని. సో, అందుకని ఎక్కువ ఊర్లోనే స్పెండ్ చేయాల్సొస్తుందనమాట పొలంలోనే. దానివల్ల నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇంకొకటేంటంటే అక్కడ అస్సలు నెట్‌వర్క్ ఉండదు. పైగా ఆ పనంతా చేసిన తర్వాత గూడా ఓపిక ఉండదు. ఫోన్ పట్టుకోగానే ఇలా పడుకోగానే నిద్రొచ్చేస్తదనమాట. దానివల్ల కూడా నేను పెట్టడం కుదరలేదు. ఇక్కడికొచ్చినా గూడా మరీ సిటీకొచ్చినా ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది ఫుల్లు. సో, మేముండే చోట అస్సలుండదు. విలేజ్‌లో కూడా ఉంటుందండి. కాకపోతే పొలంలో అస్సలు నెట్వర్క్ ఉండదు. దానివల్ల నేను రెగ్యులర్‌గా పెట్టలేను. ఈరోజు ఏం చేస్తున్నామంటే కలుపు తీపిస్తున్నామండి. ఫస్ట్ డే మేము వెళ్ళిన రోజైతే మేము వెళ్ళిందే కొంచెం లేట్ అయింది. సో, మార్నింగ్ త్వరగానే బయలుదేరాం. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న పనుల వల్ల కొంచెం లేట్ అయిందనమాట. మేమొచ్చి మళ్ళీ వాళ్ళని పిలిసి వాళ్ళెక్కడో ఒప్పుకొని ఉంటారు కదా పని. సో, అందుకని ఈరోజు పిలిచలేదు. సరే మనం ఊరికే ఉండి ఏం చేస్తాం, ఇక్కడేం పనులు ఉండవు గదా! అందుకని ఇంకా కలుపు తీయడం స్టార్ట్ చేశామనమాట. నేను మొత్తం ఎందుకు చుట్టుకున్నాను అంటే భయంకరమైన ఎండ ఉందనమాట. ఇప్పుడు అసలే ఎండాకాలం స్టార్ట్ అయింది. సో, ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఫుల్లు ఎండలు. ఇంకా అందుకే నేను ఎక్కడ మొహంకి కొంచెం కళ్ళకు గ్యాప్ ఇచ్చి మిగతా మొత్తం టవల్ చుట్టేసుకున్నాను. అయినా కూడా ఎండ అనిపిస్తూనే ఉంది. ఇంకా తప్పదు ఏం చేస్తాం. ఊరికే కూర్చోలేము. ఊరికే కూర్చున్నా ఇంకేం పొద్దుపోదు. సో, అందుకని నేను మొత్తం ఊరికే కూర్చొని ఏం చేస్తామన్న ఉద్దేశంతో కూడా నేను ఇలా పొలంలో మన పని మనం చేసుకుంటే తప్పేముండదు కదా! అందుకని ఆహ్, ము చుట్టూ చెట్టు చుట్టూ గడ్డి తీస్తూ ఉన్నామనమాట. సో, మొత్తం ఒకటి, 2 అలా తీసి ఒక సాలు మొత్తం అయిపోయింది మేము తినేసరికి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇలా అందరం కాళ్ళు, మొహం కడుక్కొని తినడానికి కూర్చున్నాము. ఈరోజు ఏం తీసుకొచ్చానంటే మార్నింగ్ త్వరగా ఎళ్ళాలన్న ఉద్దేశంతో ఎక్కువగా ఏం చేయలేదు. పచ్చడి ఉన్నింది నైట్‌ది. ఆ పచ్చడిలోకి జొన్న రొట్టెలు చేశాననమాట. అవి తిన్న తర్వాత మార్నింగ్ ఇంకేం పెట్టుకోలేదు. ఇంకెక్కువ పెట్టుకుంటే అక్కడే వంట చేసుకుంటూ, తోముకుంటూ కూర్చోవాల్సొస్తుందనే ఉద్దేశంతో టొమాటో రైస్ చేసి, ఆ టొమాటో రైస్‌లోకి మనం పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పచ్చడి ఉంటుంది కదా! సో, అది కూడా పట్టుకొచ్చేసాను. ఉసిరికాయ పచ్చడి ఉంటే ఇంక ఏం అవసరం లేదు. కూరగాయలు కూడా అవసరం ఉండదు. అంత టేస్టీగా ఉంటుందనమాట. ఇంకా పెరుగు ప్యాకెట్ ఇంక తెలిసిందిగా పెరుగు ప్యాకెట్‌లో నీళ్ళు కలిపేసి అలా పెట్టేసాను. ఇంకా మామూలు పెరుగంటే అంత ఎక్కువ ఏం సరిపోదు. హాఫ్ లీటర్ పెరుగైనా సరే ముగ్గురికి ఏం సరిపోదండి. అది చిక్క చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు కలిపేసాననమాట అంతే. సో, ఇలా అందరం చెట్టు కింద కూర్చొని కాసేపు ఉన్న తర్వాత ఆహ్, మళ్ళీ కొంచెం కొంచెం అక్కడక్కడ కలుపు మిగిలింది. సో, అది కూడా తీసేసాము. తీసేసిన తర్వాత సాయంత్రం వేళలో చూడండి ఎండ తగ్గిపోతుంది. ఎండ తగ్గిపోయేటప్పుడు ఇంకా పొలంలో మొత్తం ఇంక నెమళ్ళు స్టార్ట్ అవుతాయనమాట. నెమళ్ళు తిరుగుతూనే ఉంటాయి మా పొలంలో. ఎక్కడ చూడు వస్తూనే ఉంటాయనమాట. మనుషులు ఉంటేనేమో దూరం ఉంటాయి. ఇంకా మనుషులు లేకపోతే ఇంకా వచ్చేస్తాయి. పొలంలో వచ్చి మొత్తం తిరుగుతూనే ఉంటాయి. సరే దాన్ని ఒకసారి వీడియో తీసుకుందామని దగ్గర పోయినామనుకోండి ఇంక పారిపోతాయనమాట. సో, రెక్కలున్న పెద్దగా పైకేమి ఎగరవు. కొంచెం అందేంత ఎత్తులోనే ఎగురుతాయనమాట. చూడండి దూరం ఉందది. మీకు కనిపించట్లేదు. అక్కడెక్కడో దూరం ఉంది. పురుగు విప్పి ఆహ్, ఇలా ఆడుతోందనమాట. ఇక్కడ కనిపిస్తుందా? నల్లగా బ్లాక్ కలర్‌లో ఒకటి చిన్నగా అక్కడుంది. సో, ఎంత తీయడానికి ట్రై చేసినా మనం అక్కడ నడుచుకుంటూ ఇదిగోండి అక్కడ వెళ్తోంది. ఎంత చాలా సార్లు ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు. అవుండవు. దగ్గర పోయేసరికి ఇక్కడ మనుషులొస్తుంటారు. అక్కడ గుర్తుపట్టేసి ఇంక అవి ఎగిరిపోతాయనమాట. ఫైనల్‌గా చూడండి దగ్గరికి చూపిస్తున్నాను. అక్కడ చిన్నగా ఉందనమాట. ఇంకా ఆ నెమలి వీడియో తీసింది మాత్రం నేను కాదు మా అమ్మాయి. అక్కడ నెమలి కనిపిస్తుందనగానే దాన్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళింది కానీ అస్సలు దొరకవు అవి. ఇంకా సాయంత్రం వరకు కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా టవల్ తీసేసాను. ఇక్కడేమో పగలంతా బీభత్సమైన ఎండ ఉంటుంది. రాత్రి గాను బీభత్సమైన చలి ఉంటుందనమాట. ఎండాకాలం కూడా ఆహ్, ప మార్నింగ్ ఏమో చల్లగా మంచు పడుతూ ఉంటుంది.
ఇక్కడ మాత్రం టైం చాలా త్వరగా అయిపోతుందండి. ఎంత త్వరగా అయిపోతుందంటే అంత త్వరగా అయిపోతుంది. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి ఎండ వచ్చేస్తుంది. సో, మార్నింగ్ 5 కాగానే తెల్లగయిపోతుందనమాట. ఇక్కడేమో సిటీలో అలా ఉండదు గదా! 7 అయినా సరే ఎవ్వరు అంతగా బయట తిరగరు. కానీ ఇక్కడ అలా కాదు. సో, 5 కాగానే ఎవరు పనులకు ఆళ్ళు పొలాలకొచ్చేస్తారు. వచ్చేసి పనులు చేస్తూ ఉంటారనమాట. సో, మేమైనా సరే 5 కాగానే మెలుకువొచ్చేస్తది ఇక్కడుంటే. అదే సిటీలో ఉంటే 7 అయినా మెలుకువ రాదనమాట. సో, అలా ఉంటుంది. ఇక్కడేంటంటే పనులు ఉన్నాయన్నా అది ఉంటుంది గదా మైండ్‌లో. దానివల్ల మార్నింగే లేసిపోతాము. సిటీ లైఫ్ స్టైల్‌కి, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడేమో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పెద్ద ఇది లేకుండా చాలా బావుంటుందనమాట. ఇంతకుముందు మేముండే ఏరియాలో కూడా అలాగే ఉండేది. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి చాలా గందరగోళంగా తయారైంది. ఫస్ట్‌లో బాగుండేది. చాలా ప్రశాంతంగా ఉండేదనమాట సిటీలో. సో, ఇప్పుడు అలా లేదు. మారిపోయింది. ఇంక మనం ఏం చేయలేం. మార్పు సహజం అనమాట. సో, అందుకని నాకు అక్కడికంటే ఇప్పుడు ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా అలవాటు పడిపోయిందనమాట. ఫోన్ చూద్దామన్నా ఓపిక ఉండదు. ఫోన్ చూడాలన్నా ఆశ ఉండదు. అదే మనం సిటీకొచ్చేస్తే నేను ఎప్పుడు చూడు ఏదో ఒకటి మెసేజ్ చెక్ చేసుకోవడాలు, ఫోన్ చెక్ చేసుకోవడాలు, వంట చేస్తూ కూడా ఫోన్ చూడ్డాలు. ఇక్కడేమో అట్లా అనిపించదు అస్సలు. సరే పని ఉంది కదా! పని చేద్దామన్న ఉద్దేశంతోనే ఉంటుంది. సో, అందుకని ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఈ పని చేస్తామనమాట. ఈరోజు ఇలా గడిచింది. తర్వాత నైట్ అంటే నైట్ కాలేదండి. 6:30, 7 ఆ టైమింగ్స్‌లో ఇంకా ఈవినింగ్ కాగానే బయట రాళ్ళు పెట్టేసి, పాలు పెట్టేసి, టీ పెట్టేసుకొని, టీ తాగిన తర్వాత మరి వంట చేసుకోవడాలు ఇవే ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మనకు స్టవ్ దగ్గరేమో చాలా ఈజీగా అయిపోతది వంట. సో, ఇక్కడ కూడా ఈజీగానే అవుతది కానీ ఆ గాలిని బట్టి వచ్చేదాన్ని బట్టి మంట డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. వంట త్వరగా అయ్యేది లేనిది. కానీ అక్కడ అలా ఉండదు. స్టవ్ దగ్గర చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం అది ఇబ్బంది అనిపించింది కానీ ఏం పర్లేదు. తర్వాత వండుకున్న తర్వాత మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటాయి వంటలు. స్టవ్ పైన కంటే బొగ్గుల పైన, కట్టెల పైన వండుకున్నవి సూపర్ టేస్టీగా ఉంటాయనమాట. దాంట్లో ఏం మసాలా వేయకపోయినా సరే చాలా బాగా అనిపించింది. టీ కూడా టేస్ట్‌గా అనిపించింది. స్టవ్ పైన టేస్ట్ కంటే ఇలా కట్టెల పైన టేస్టే బాగా అనిపించిందనమాట. కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది. టీకి కూడా హాఫ్ అన్ అవర్ పడుతుందనమాట. అంత లేట్ అవుతుంది ఇక్కడ. కానీ స్టవ్ పైన 5 నిమిషాలు, మహా అంటే 10 నిమిషాల్లో టీ అయిపోతుంది కానీ పెద్దగా టేస్ట్ ఏమి అనిపించదు. చెప్పాను కదండీ! సాయంకాలం కాగానే ఫుల్లు చలి పెడుతుందని. సో, ఆ చలికి కూడా చలిమంటలాగా ప్లస్ అంటే అక్కడ పొయ్యి దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. అలాగే టీ కూడా, పాలు కూడా కాగపెట్టుకున్న తర్వాత వెంటనే వంట చేసుకోవడాలు అలా ఉంటాయి. చాలా త్వరగా తినేస్తాం, చాలా త్వరగా పడుకుంటాం. అదే సిటీలో ఉంటే, హైదరాబాద్‌లో ఉంటే ఇలా ఉండదు. మా పొలంలో సింపుల్ లైఫ్ స్టైల్ అండి. సో, ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా ఇక్కడ నుంచి వస్తాయి వ్లాగ్స్, లేదంటే మన సిటీ నుంచి కూడా వస్తాయి. అప్పుడప్పుడు వస్తాయి అనుకుంటాను హైదరాబాద్ వ్లాగ్స్. హైదరాబాద్‌లో ఉండే ఇంట్లో వ్లాగ్స్ అనమాట. తర్వాత విలేజ్ వ్లాగ్సే దాదాపు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు విలేజ్‌లోనే తీస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి. సో, అక్కడికి కూడా వస్తాము. సో, అక్కడ పనున్నప్పుడు అక్కడ ఉంటాం, ఇక్కడ పనున్నప్పుడు ఇక్కడ ఉంటాం. అటు ఇటు తిరుగుతూనే ఉంటామనమాట. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా ఎక్కువయ్యాయండి. పెళ్ళిళ్ళ వల్ల కూడా నేను వీడియోస్ తీయలేకపోయాను. సో, మనం వెళ్ళిన దగ్గరంతా ఫోన్ పట్టుకొని ఉండలేం కదా! నా వల్ల అయితే అస్సలు కాదు. నాకు ఈ మధ్య అస్సలే ఫోన్ ముట్టుకోవాలంటే చిరాకొస్తుంది. అంతలా ఫోన్ చూసి విసుగొస్తుందనమాట. ఇంతకుముందు బాగానే పట్టుకునేదాన్ని. ఈ మధ్య వద్దురా బాబు అసలు వీడియో పట్టుకోవద్దు, తీయొద్దు అనిపిస్తుందనమాట. మీతో కబుర్లు చెప్తూ మీతోనే కదా మా వారితో అలా పొద్దున జరిగింది రాత్రి వరకు, రాత్రి జరిగింది పొద్దున వరకు మాట్లాడుకుంటూ కూర్చొని అలా టీ అయింది ఫైనల్‌గా. చాలా లేట్‌గా అయిందనమాట. ఇక్కడ ఎందుకు అది పట్టుకున్న అంటే అదే ఏమంటారు దాన్ని, కటింగ్ ప్లేయర్ పట్టుకొని ఎందుకు టీ గిన్నె వంపుతున్నామంటే దానికి ఉండే హ్యాండిల్ ఇరిగిపోయింది. సో, ఏం చేస్తాం, హ్యాండిల్స్ కూడా కొనుక్కొని రాలేదు. అది ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఆ ఇంట్లో ఉండే హ్యాండిల్స్ ఇక్కడ సిటీలో ఉంది. ఇక్కడికి ఇంకా కొనుక్కొని రాలేదు. సామాన్లన్నీ కొనుక్కొని రావాలి. కొనుక్కొచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఎవరైనా టీ తాగకపోతే రండి మనతో పాటు కూర్చొని తాగుదాం.
కాసేపు టీ తాగిన తర్వాత వెంటనే కూరగాయలు కట్ చేసుకొని వచ్చండి. కూరగాయలు అంటే ఏమో అనుకున్నారు, ఏం కాదు. అక్కడ చెట్టు కాసినటువంటి మునక్కాయలు అవి వచ్చేటప్పుడు సాయంకాలం తీసుకొని వచ్చాను. ఆ పొలంలోనే ఉన్నాయిగా మునక్కాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే టమాటాలనమాట. టమాటాలు దాంట్లోనే కారం, ఉప్పు, పసుపు వేసాను. వేసుకొని తీసుకొచ్చాను. అన్నీ చిన్న చిన్న డబ్బాలో తెచ్చుకున్నాం. ఎక్కువ ఇంకా ఏం తీసుకురాలేదు. తెచ్చాక చూద్దామని. ఒకటి ఆలుగడ్డ ఏమో ఉన్నట్టుంది. సో, ఆలుగడ్డ కూడా వేసాను. అది కూడా మర్చిపోయాననమాట. సో, అన్నీ కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టేసాను. ఫస్ట్ తాలింపేసి తర్వాత అందులో మునక్కాయలు, అదే కడిగి కోసి పెట్టుకున్నటువంటి మునక్కాయలు, ఒకటి ఆలుగడ్డ, తర్వాత టొమాటోలు, దాంట్లోనే ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా! అన్ని ప్లేట్‌లోనే వేసుకొచ్చాను. డబ్బాలంటే చిన్న చిన్నవి. ఫైనల్‌గాని ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కారం కూడా అయిపోయింది ఈ రోజుకి. అంటే సిటీలో చాలా కారం ఉంటది. కానీ నేను తీసుకురావడం మర్చిపోయాననమాట. అందుకని కారం డబ్బాల్లో కూడా కారం అయిపోయింది. ఇంకా రేపు మా అప్ప తెచ్చుకుందామని వెయిట్ చేశాననమాట. తర్వాత తెచ్చుకోవచ్చులే అన్నీ ఒకరోజు గుర్తుపెట్టుకొని పేపర్‌లో రాసుకోవాలని అనుకున్నాను ఈరోజు. అలా అన్నీ పెట్టేసి తర్వాత కోసేపు మూత పెడితే ఉడికిపోయింది. సో, నిప్పుల పైనే వేసాననమాట. ఎక్కువసేపు అక్కడ కూర్చోలేదు. అక్కడికి సాలసాలయింది. పొయ్యి దగ్గర కూర్చొని అన్నీ వేసి కాసేపు మూత పెట్టి కట్టెలన్నీ పక్కకు తీసేసి తర్వాత నిప్పుల పైన కాల్చాననమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్